హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలండి. చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, సర్వాధిపతి అయిన క్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యములో యెషయా గ్రంథము 54 అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యములో దేవుడు మానవుని విషయంలో ఎంతో ఆలోచన చేయుచున్నాడు. మానవులైనటువంటి మనము ఆయనను గూర్చి ఆలోచన చెయ్యము. దేవుడు ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించువాడే, ఎల్లప్పుడూ మనకు సహాయకుడే, ఎల్లప్పుడూ మనలను ఆదుకొనువాడే. మనమే ఆయనకు అప్పగించుకొననటువంటి వారు. దేవుని వాక్యములో మనం చూస్తుంటే ఈ లోకములో, ఈ ప్రయాణములో ఎన్నో రకములైన ఒడిదుడుకులు ఉంటాయి, అడ్డంకులు. కొన్నిసార్లు మనకు కావలసిన వారు దూరమైపోవుట, మనము అనుకున్నవి మనకు దొరకకపోవుట, వీటన్నిటిలో మానవ జీవితము నిరాశ, నిస్పృహకు గురవుతూ ఉంటుంది. అదే సమయంలో మనకు ప్రియులైనటువంటి వారు మన మధ్యలో దూరంగా ఉంటారు, మనకు దగ్గరగా ఉండరు. అలాంటి వారితో 10వ వచనములో మనం చూస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు దేవుడు. అనగా దేవుడు మాత్రము నిన్ను, నన్ను, మనలను ఎప్పుడూ విడవడు. మనమే ఆయన్ని విడిచిపెడతాం. మన స్వభావం ఎప్పుడూ దేవుడికి దూరంగా ఉండేది. దేవుని స్వభావము ఎప్పుడూ మనకు దగ్గరగా ఉండేది. ఆయన మనతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు అంటే ఆ ఒడంబడిక ప్రకారము ఆయన మనతో ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో నిబంధన చేశారు. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏ పరిస్థితిలోనైనా నేను మిమ్మల్ని విడవను అని ఆ ప్రభువారు పలుకుతూ వచ్చారు. ప్రియులారా, మనము ఈ సత్యాలన్నిటినీ నమ్మాలి. వాటికి మనము విధేయత చూపించాలి. ఈ ప్రపంచములో ఎవరికంటే దేనికంటే ఎక్కువగా విశ్వసించదగినవాడు, ఆధారపడదగినవాడు, నమ్మకమైనవాడు, విడవనివాడు, జాలిపడువాడు మన ప్రభు అని మనం ఎరగాలి.
తద్వారా మనం మేలు పొందుతాం. ఈ మాటలు వింటున్న ప్రియులారా గ్రహించండి. ఆ ప్రభు యొద్దకు రండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. దేవుడి మాటలు మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మా నిర్మాణకుడు అయిన దేవుడు అయిన మీరు, మా కొరకు ఈ భూమి మీద మానవుడిగా వచ్చిన వారైన మీరు, ఏ పరిస్థితులు ఎలాగున్నా, సంగతులు ఎలాగున్నా, మేము నమ్మిన వారు మాకు దూరం అయిపోతున్నా, మేము ఆధారపడిన సంగతులు మాకు దూరం అయిపోతున్నా, నీవు మాత్రం మమ్మల్ని విడవని దేవుడవు, మా ఎడల జాలిపడు దేవుడవు. నీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగున మేము నమ్ముటకు, వాక్యం విన్న వారందరూ కూడా నమ్ముటకు, నీ ఆత్మ కార్యాన్ని ప్రతి బిడ్డ ఎడల జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ చేతులకు సమర్పిస్తూ పరిచర్య ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.